ఇది కున్షా నుంచి భీమ్దార్కెళ్ళి రోడ్డు. డేంజర్ డేంజర్ డేంజర్. ఇంత పెద్ద జలగని ఎక్కడ చూసుండం. ఇదిగోండి. శ్రీకృష్ణుడిని శివుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. ఏకంగా చెవులకి త్రిశూలాలే పెట్టేసుకున్నాడు ఇలా. మేము తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాము. అర్థమైందా? మా కెప్టెన్ కాల్బైడ్ వాహనానికి ఆహారం అందిస్తున్నాడు. ఇవాళ ట్రెక్కింగ్లో డే 3 అండి శ్రీకంఠ మహాదేవ్ యాత్రలో. అంటే నిన్నే భీమ్దార్ దాకా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మా వాళ్ళు కొంతమంది నడవలేదు. దాని మూలంగానే కున్షాకి కొద్దిగా దూరంలో ఆగామని చెప్పండి. కున్షా దాటి కొద్దిగా ఒక 200 మీటర్ల దూరంలో ఆగాం. రాత్రి మేము పడుకున్న టెంట్ అదే. రాత్రి నుంచి ఇప్పుడు టైం 9 అవుతుందండి. రాత్రి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. పొద్దున్నైతే మంచి వర్షం కురిసిందండి. పొద్దున్నైతేని అంత ఫాగ్ వచ్చేస్తానే ఉంది మొత్తం. దాని మూలంగానే అసలు ఏం కనబడతలేదు. ఇది కున్షా నుంచి భీమ్దార్కెళ్ళి రోడ్డు. ఈ రోడ్డు అంతా ఇట్లా ఉందండి. మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. ఈ ఫాగ్ వచ్చేయటం మూలంగా మీకు ఎదరేమన్నా ఉందో కనిపించట్లేదు. వెళ్ళి కొలిది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లొకేషన్స్ అన్నీ. ఇది ఫాగ్ వచ్చేసింది కాబట్టి మీకు అంతలా కనబడట్లేదండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది ఈ ప్రదేశం అయితేనే. అసలు చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. రాత్రి నుంచి ఉందండి ఇట్లా ఫాగ్, అసలు వదలట్లేదు. ఆ ఫాగ్ తగ్గిపోతే వర్షం వచ్చేస్తుంది. వర్షం వెళ్ళగానే ఫాగ్ వచ్చేస్తుంది. 2 గంటలకు ఒక్కసారి ఎండ వచ్చిందండి. ఎండ వచ్చి 10 నిమిషాలకే మళ్ళీ మారిపోయింది వాతావరణం మొత్తం. ఇట్లా వెళ్ళిపోతానే ఉండాలి. ఇది కున్షా నుంచి భీమ్దార్కెళ్ళి రోడ్డు కాదు, బాట. డేంజర్ డేంజర్ డేంజర్. అట్లా కిందకి దిగాల. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం కనిపించలేదు అసలు మంచికి. 9 గంటల టైంలో కూడా ఇలా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. 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 చూడు ఫ్రెండ్స్, అలా దిక్కుంటూ వెళ్ళాల్సిందే. ఎంత పెద్ద లోయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అక్కడికి అలా ఎట్లా వస్తున్నారు చూడండి. ఓం నమః శివాయ. 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 చుట్టూ ఏం కలిపట్లేదు. ఓం నమః శివాయ. ఇలా కిందకి దిగాలండి. అంటే మామూలుగా దిగితే పర్వాలేదు, ఇది చాలా లోతుగా ఉంటుంది. ఎక్కే వాళ్ళకి ఇబ్బంది, దిగే వాళ్ళకి ఇబ్బంది. అందుకనే దీన్ని కష్టమైన యాత్రగా చెప్తారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద జలగని ఎక్కడ చూసుండం. ఇదిగోండి, ఇదిగోండి, ఇది నా ఏలు.
అది మొహం అండి. చూసారా ఎంత ఉందో? ఇంత పెద్ద జలగని మీరు చూసుంటారు. ఇది హిమాలయాస్లో పెరుగుతుంది. కుంచాకెళ్ళి నుంచి భీమదార్కి వెళ్ళే దారిలో ఎత్తుపల్లాలు చూడండి ఎట్లా ఉందో. ఇవి కిందకి దిగాల ఈ వాతావరణంలో, ఈ స్లిప్పరీ రూట్లలో ఇది ఇట్లా దిగాల. మీకు మంచు వల్ల కనపట్టలేదు, మా మార్గదర్శకుడు నిర్దేశకుడు మదన్ రెడ్డి దిగుతున్నాడు. ఇప్పుడు ఈ ఎట్లాంటి విన్యాసాలు చేస్తూ దిగుతాడు ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి దిగుతున్నాడు చూడండి, నేను జూమ్ చేశాను. అదిగో ఎట్లా దిగుతున్నాడు చూడండి. మదన్ హాయ్ హాయ్ చెప్పు. వద్దా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగో ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. జై బోలే. యంగ్స్టర్ మురళి, ఐరన్ లేడీ స్వాతి గారు. కుంజా నుంచి భీమదార్కి వెళ్ళే రోడ్లో ఈ హైట్లు దాటిన తర్వాత కొద్దిగా ఇది నేరోగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు. వర్షం వస్తే మాత్రం నరకమండి. రాత్రంతా వర్షం పడింది కదా, కొద్దిగా స్లిప్పరీగా ఉంది. జారితే మట్టుకి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్నది, ఇక్కడ పక్కంతా లోయ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. వెంకరెడ్డి వచ్చేటప్పుడు ఉందలే ఫాగు, వచ్చేటప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఈ జలపాతాన్ని క్రాస్ చేయాలండి. క్రాస్ చేసి ఇంకా అట్లా పైకి ఎక్కాల. అంటే మీకు ఫాగ్ ఉంది కాబట్టి మీకు కనపడదు. ఈ జలపాతాన్ని అయితే క్రాస్ చేయాలి. అందుకనే దీన్ని మోస్ట్ డేంజరస్ ట్రెక్ అనేది. యాక్చువల్గా 3 రోజుల యాత్ర అండి మహాదేవ్ వెళ్ళడానికి. ఈ స్లిప్పరీగా ఉంది కాబట్టి చాలా స్లోగా నడుస్తూ ఉన్నాం. 4 రోజులు పెట్టుకున్నాము. 4 రోజులు వెళ్ళటం, కనీసం 2 రోజులు రావటం పడితే ఒక 6 రోజులు అయితే పడుతుంది. हर हर महादेव, जय बोले. ఇప్పుడు కొద్దిగా ఎండ వచ్చిందండి, దాని మూలంగానే మీకు చూపెడతా ఉన్నా. మళ్ళీ ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మంచి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎలాగ ఉంటుంది. నేను దిగుతాను, దిగిన తర్వాత దిగాను. బాగా స్లిప్పరీగా ఉంది. వద్దు వద్దు, వీడియోల గురించి పక్క వాడే. అక్కడ దిగ్గలవా? జై శంకర్. కొంచెం నుంచి భీమదారు ఈ వాటర్ క్రాసింగ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. రోడ్ అయితే స్లిప్పరీగా ఉంది. ఆ బాట చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. మంచు వాళ్ళు ఇంకా బాగా కనపట్లేదు, కానీ వాటర్ ఫాల్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. కాకపోతే చాలా డేంజర్గా కూడా ఉన్నాయి రూట్. అదో ఆ శిఖరం కనపడుతుంది కదండి, ఆ శిఖరం మీదకి వెళ్ళాలి. మదన్ రా, ఓయ్
ఆ భీమ్దార్కి కొద్దిగా ఒక గంట ప్రయాణం అండి ఇంకా ఇక్కడ నుంచి. మా వాళ్ళు కహువా చాయ్ తాగుదామంటే, అదే కహువా చాయ్ అంటే గంగోత్రిలో తాగాం కదా, ఆ కహువా చాయ్ తాగుదామంటే ఇక్కడ ఆగేవండి. అందరూ రిలాక్స్ అవుతున్నారు. బాగుందంటే బాగుంది. కహువా చాయ్ పెట్టిన భయ్య. మా ఎంకరెడ్ మాత్రం ఎప్పుడు సిగ్నల్ వస్తే అప్పుడు మొత్తం ఫోన్లో వాయించేస్తున్నాడు. అవతల వాళ్ళకి చెవులు దద్దరెళ్ళిపో, చెవులు ఒకటి రక్తం వచ్చేస్తలేవు అవతల వాళ్ళకి. వాళ్ళు దర్శనం చేసుకొచ్చే పిల్లగాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. ఆ జలపాతం దాటొచ్చిన తర్వాత ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. మంచు ఉంది కాబట్టి ఇంకెలా కనపడతా ఉంది చూడండి. ఇదిగోండి, అసలు మంచు లేకపోతే అసలు ఆల్మోస్ట్ మేఘాల్లో ఉన్నాం. వీళ్ళు 16 మంది అంటండి, కోల్కతా నుంచి వచ్చారు, మాతో పాటు వస్తూ ఉన్నారు. జై బోలే, హర్ హర్ మహాదేవ్. ఇక ఇక్కడ మంచు లేదు కదండి, ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆ రూట్ నుంచే మేము వచ్చాం. ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ నుంచే మేము వచ్చాం. ఇక ఇప్పుడు ఈ రూట్లో పోవాలి, ఇట్లా ఆ రూట్లో పోవాలి. ఇక్కడ ఫోటోలు దిగుతున్నాడు ఇక్కడ. ఇక ఇప్పుడు కొద్దిగా ఫాగ్ క్లియర్ అయింది. రూట్ అయితే ఇక ఇప్పుడు వెళ్ళి ఆ కొండ శిఖరం ఏమో మళ్ళీ అలా దిగాల. ఇట్లాంటి చోట్ల జారి పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. చూడండి ఇట్లా. అక్కడ నుంచి ఈ టాస్క్ పూర్తి చేసుకుని వచ్చాం. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకో టాస్క్, ఇంకో శిఖరం. హర హర మహాదేవ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చెప్పాను కదండి, కోల్కతా నుంచి వచ్చారు వాళ్ళు 16 మంది. అగో వాళ్ళు శ్రీకృష్ణుని పట్టుకొస్తున్నారండి. శ్రీకంఠ మహాదేవ్ అంటే శివుడికి 2 దోస్తులు అంటండి. అందుకని శ్రీకృష్ణుడిని శివుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. दोनों दोस्त है, दोस्त को मिलाने के लिए जा रहे हैं हम लोग। ओके ओके ओके, बुलावा भेजा था, बोला दोस्त को ले आओ। ओके ओके, सब दोस्त को लेकर जा रहे हैं श्रीखंड महादेव के पास। वो ऊपर में पार्टी है। हाँ, हम लोग टोटल 16-17 था। अभी 15 है। 15 आदमी जा रहे हैं। ओके, अरे हम लोगों का बॉस है लड्डू कृष्णा, वो हम लोगों का 16 है। ओके, उसको लेकर वही तो हम लोग का मार्ग दिखा रहा है, वही ले जा रहा है हम लोग को। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। ओके, हर हर महादेव। జై బోలే. ఆయన ఏకంగా చెవులకి త్రిశూలాలే పెట్టేసుకున్నాడు ఇలా.
కదండి, ఆ పీక్ అయితే ఎక్కేసాము. తర్వాత టాస్క్ ఏముంటుంది అన్నది హర హర మహాదేవ్ జై శంకర్. ఆ టాస్క్ ఏముంటుంది అన్నది చూస్తాను, చూడండి. ఇంకా కనపడతలేదు. ఇక్కడ ఎవరైనా సరే, ఎవరు ఎదురుగా వచ్చినా సరే జై శంకర్ అని కానీ, హర హర మహాదేవ్ అని కానీ, ఓం నమ శివాయ అని కానీ అంటారండి. అది జై భోలేనాథ్ అని కానీ, జై భోలే అని కానీ అంటారు. ఇది సర్వసాధారణం అనమాట అండి. హాయ్ బాయ్ ఇక్కడ ఏ ఉండదు అసలు. జై భోలేనాథ్. జై భోలే. మన సౌత్ నుంచి చాలా తక్కువ అండి, అదే బాధ. నార్త్ వాళ్ళు అయితే యమ్మ చేస్తున్నారు యాత్ర. ఈ వీడియో చూస్తే చాలామంది రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వచ్చిన ఫీలింగ్ అయితే కలగాలి, అదే నా ఆశయం అండి. అందుకనే ఈ వీడియో రూట్ మొత్తం నేను కవర్ చేస్తూ ఉన్నాను. వీడియో లెంత్ కూడా ఎక్కువగా అవ్వచ్చు, అందుకని చెప్పేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. వచ్చేసామండి భీమ్ద్వార్. ఇదే భీమ్ద్వార్. ఇక్కడ శ్రీఖండ్ కైలాష్ ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది బోర్డు చూసారు కదా, ఇదిగో భీమ్ద్వార్. జై శంకర్. ఇక్కడ మేకలు అంటే కున్షా నుంచి కనబడుతున్నాయండి. మేకలు కున్షా నుంచి ఒక్కోటి చిన్న పిల్లంత ఉంది. మేము తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాము, అర్థమైందా? సోర్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎవరైనా సరే ఇగో ఈ వాటర్ తాగాల్సిందే. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి బాటిల్ మూసుకురావాలంటే చాలా ఇబ్బంది అండి. దాని మూలంగానే అవసరమైనవి మూసుకొస్తారు. ఈ వాటర్ తాగాల్సిందే. మీకు టెంట్ వాళ్ళు ఎవరిని అడిగినా సరే ఈ వాటర్ ఇస్తారు మీకు. ఆ కింద టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అదే భీమ్ద్వార్ అంటది. భీమ్ద్వార్ ఇది భీమ్ద్వార్లోని లంగర్ సేవ అండి, ఏకైక లంగర్ సేవ. అయితే ఇక్కడ పప్పు అన్నం రెండూ పెడతా ఉన్నారు. ఇక ఇక్కడ తినేసేసి ఈ భీమ్ద్వార్లో లాస్ట్ టెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ రెస్ట్ తీసుకోవటమే. ఎందుకంటే రేపు ఉదయం అంటే ఈ నైట్కే 12 గంటలకే బయలుదేరి వెళ్ళిపోవాలి, లేదంటే దర్శనం అవ్వదండి. దాని మూలంగానే తినేసేసి రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. మంచు వచ్చేసింది బాగాను. మంచు పోయిన తర్వాత చూపెడతాను మీకు భీమ్ద్వార్. ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండా కంచాలు వాడుతున్నారు. చాలా మంచి విషయం అండి అది. ఇంకోటి చెప్తున్నా, ఎవరన్నా వస్తే ప్లాస్టిక్ని అటు ఇటు పాడేయకండి, తినేసి పాడేస్తున్నారు. ఇంత మంచి వాతావరణాన్ని అయితే ఖరాబ్ చేయొద్దు. ఇక్కడ వీళ్ళే ఎన్ని మోసుకొచ్చి సేవ చేస్తూ ఉంటే మనకేం మాయరాగండి. ఎవరన్నా శ్రీఖండ్ వస్తే ఆ ప్లాస్టిక్ని మీ జేబులో పెట్టుకోండి. ఏదన్నా తిన్నా ఏదన్నా పాడేయాలనుకుంటే మీ జేబులో పెట్టుకోండి. శుభ్రం కిందకి వెళ్ళిన తర్వాత పాడేయండి. ఇక్కడ తినడానికైతే పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవండి. ఓన్లీ దాల్ చావలు, చపాతి, మ్యాగీ, తర్వాత ఫ్రైడ్ రైస్ లాంటివే దొరుకుతాయి. ఇంకేం దొరకవండి. టేస్ట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తినడానికి బతకడానికి తినాలి తప్పించి తినడానికైతే బతికి ఏరియా కాదండి ఇది. దాని మూలంగానే ఎక్కడైనా ఓ 4 ముద్దలు తినేసి వెళ్ళిపోవడం తప్పించి ఇంక వేరే ఆప్షన్స్ అయితే ఉండవు. ఈ లంగర్లో మేము వచ్చిన తర్వాత మా తెలుగు భాషను చూసి పుష్ప పుష్ప అంటున్నారు. బాహుబలి పాట పెట్టారు. మన తెలుగు ఇండస్ట్రీ అంత దూరం వెళ్ళిపోయిందండి. ఎవరైనా తెలుగు వాళ్ళకి అనిపితే చాలు పుష్ప, బాహుబలి ఈ రెండే. ఇది భీమ్ద్వార్ దగ్గర దృశ్యం అండి. ఇది భీమ్ద్వార్ దగ్గర చూడండి, ఇవన్నీ పూలే, పసుపు పూలు ఎట్లా పూసినాయి చూడండి. దాని ఆనుకునే ఒక బ్యూటిఫుల్ జలపాతం. అంటే పొగమంచు ఉంది కాబట్టి ఇంక ఇట్లా ఉందండి. ఇది రెండో వాటర్ ఫాల్ అండి భీమ్ద్వార్ దగ్గర. అవతల టెంట్లు తీసుకుందాం అనుకుంటున్నాం మేము. చూసారు కదా ఎంత డేంజర్గా ఉందో. ఇదిగో అక్కడ రోడ్డు పోయిందండి. అక్కడ పోయింది, అక్కడ పోయింది.
ఇప్పుడు డైరెక్ట్గా అటు వెళ్ళి అక్కడ దాటి అటు వెళ్ళాలా. చూడండి మన వాళ్ళు అయితే ఎట్లా దిగుతున్నారో. నువ్వు వాయిస్ ఓవర్ నువ్వు చెప్పుకుందిలే మదనం. ఇప్పుడు కూడా అస్సలు తగ్గేదేలే. మన 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 కష్టాలు తెలియాలి కదా. ఆ శ్రీకరణ మహారాజా ఉన్నాడని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాం అంతే మనం. వీళ్ళు చాలా ఈజీగా వచ్చేస్తున్నారు. జై బోలో మహారాజ్, జై మహారాజ్, జై మహారాజ్. రోడ్డు కొట్టుకుపోవటం మూలంగా ఇంకో ఇట్లా దిగి అలా స్ట్రైట్ ఉండేది, రోడ్డు కొట్టుకుపోవడం మూలంగా ఇలా దిగి ఇగో ఇలా దిగి జాగ్రత్తగా చూస్తున్నారు కదా. అంటే ఎందుకు కష్టం అని చెప్తామంటే వీడియో తీయటం కూడా రావట్లేదు. ఇక అంచుని నిలబడ్డాను నేను. ఇదిగో ఇప్పుడు ఆ గ్లేషియర్ మీద నడుచుకుంటా వాళ్ళు వస్తున్నారు కదండి, అలాగెళ్ళి ఆ పైకి వెళ్ళాల. ఇదండి ఇవన్నీ ఫుల్ టాస్క్లు. ఇక ఈ గ్లేషియర్ మీద నడిచి వస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ప్రస్తుతం గ్లేషియర్ మీద ఉన్నాను. ఇక చూడండి అసలు రోడ్డు ఉంటాయి కదా, ఎన్ని పెద్ద సాహసాలు. అక్కడ కొట్టుకుపోయిందండి రోడ్డు, అలా ల్యాండ్ స్లైడ్ అయ్యి. దీని మూలంగా మళ్ళీ ఇంత రిస్క్ చేయాల్సి వస్తుంది. తెల్లవారుజామున అయితే రిస్క్ చేయలేము, అందుకనే ఆ పక్కకి వెళ్ళి టెంట్ తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడే ఈ రిస్క్ చేస్తున్నాం. జై భోలేనాథ్. ఇలా 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 యా పెట్టండి 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 మదర్ పెట్టు 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 పెట్టు. మా కెప్టెన్ కాలభైరుడు వాహనానికి ఆహారం అందిస్తున్నాడు. వెరీ గుడ్. కాలభైరవ ఆశీస్సులు మన 9 మందికి ఎప్పుడూ ఉంటాయి. మదన్ స్వాతి గారు ఇటు చూడండి ఒకసారి. యా 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 భోజనం చేసి భీమదార్లోని అటుపక్కకు వచ్చేసరికి మాకు మధ్యాహ్నం 3 అయిందండి. నైట్ 12 గంటలకు కానీ 1 గంటకు కానీ లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే చాలా పెద్ద టాస్క్ అండి. మహాదేవుడి దర్శనం అవ్వబోయేది ఆ రోజే. ఏదన్నా టైంలో తేడా వస్తే మట్టికి మనం వెనక్కి వచ్చేయాల్సిందే. ఓం నమ శివాయ, జై మహాదేవ్, ఓం నమ శివాయ. ఇప్పుడే క్లియర్గా ఉంది. ఇప్పుడే చూడండి అట్లా ఫాగ్ వచ్చేస్తుంది. 2 నిమిషాల్లో వాతావరణం మారిపోతుంది. 2 నిమిషాలు. ఇది క్లియర్గా భీమద్వార వ్యూ అండి. ఇది చూస్తున్నారు కదా, ఆ సైడ్ నుంచే మనం రావాలి. ఆ కింద లంగర్ ఉంటుంది, కొన్ని టెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని టెంట్లు ఉంటాయి. ఇవన్నీ భీమద్వారకి అవతల పక్క అనమాట అండి. అంటే శ్రీకంఠ మహాదేవ్ నుంచి చూస్తే భీమద్వారకి అవతల పక్క. యువతల పక్క ఒక జలపాతం దాటొచ్చింది. ఇందా గ్లేషియర్ దాటాం కదండి, ఆ గ్లేషియర్ దాటొచ్చిన తర్వాత కొన్ని టెంట్లు ఉంటాయండి. ఇక్కడ తీసుకుంటే ఏమవుద్దంటే అండి కొద్దిగా డేంజర్గా ఉంటుంది, కానీ మనకి ఒక అర్ధగంట మనకి 1 గంట జర్నీ కలిసి వస్తుందండి మర్నాడికి. ఇవాళ అదే భీమద్వారలో స్టే చేసిన టెంట్ అండి ఇది. మొత్తం ఈ టెంట్ మనిషికి 500 అండి. డిన్నర్ విత్ డిన్నర్.